సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఐడిల్ గ్యాసెస్. ఐడిల్ గ్యాస్ అంటే ఈ గ్యాస్ అన్ని గ్యాస్ లాస్ ఒబే చేయడం, దాన్ని ఐడిల్ గ్యాస్ అంటారు. ఓకేనమ్మా. టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఐడిల్ గ్యాస్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. అంటే ది పాయింట్ అర్థం తెలుసమ్మా. టోటల్ ప్రెజర్ అన్నమాట. మిక్చర్ ఆఫ్ ఐడిల్ గ్యాసెస్ యొక్క టోటల్ ప్రెజర్ దేంతో ఈక్వల్? సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ తో. దాన్ని డాల్టన్స్ లా అని అంటారు. ఓకేనమ్మా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టోటల్ ప్రెజర్ అంటే ఏంటి? టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రెజర్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రెజర్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్. దాన్ని డాల్టన్స్ లా అని అంటారు. సింపుల్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఓకేనమ్మా. డన్. ఇక్కడ P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 వీటిని ఏమంటారు? టోటల్ ప్రెజర్స్. ఓకేనమ్మా. P1, P2, P3 వీటిని ఏమంటారు? పార్షియల్ ప్రెజర్స్ అని అంటారు. ఓకేనమ్మా. డన్. P1 ప్లస్ P2 ప్లస్ P3 అంటే ఏం తెలుసమ్మా? ఇవి టోటల్ ప్రెజర్స్ అనమాట. ఒక గ్యాస్ మిక్స్చర్ ఒక టోటల్ ప్రెజర్స్ P1 ప్లస్ P2 ప్లస్ P3. P1, P2, P3 అంటే ఏంటి? పార్షియల్ ప్రెజర్స్, ఇండివిజువల్ గ్యాస్ అనమాట. సో ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెజర్స్. పార్షియల్ ప్రెజర్ అంటే ఏం లేదమ్మా, ఒక గ్యాస్ యొక్క ప్రెజర్ ఆఫ్ వన్ గ్యాస్ ఇన్ ఏ మిక్స్చర్, దాన్ని పార్షియల్ ప్రెజర్స్ అంటారు. సో అదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. క్లియర్? డన్. సో పార్షియల్ ప్రెజర్స్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ టోటల్ ప్రెజర్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. దాన్ని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అని అంటారు. అంతే, సింపుల్.